హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దిస్ ఇస్ మీ లక్కీ. ఈ పర్సన్కి ఇంట్రడక్షన్ అవసరం లేదు బికాజ్ ఈయన సినిమాలు వస్తున్నాయంటే ఆల్రెడీ ఒక బజ్ క్రియేట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ హిస్ రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ అండ్ వెరీ డీప్ ఎమోషన్స్ అండ్ ఆల్సో సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఆడియన్స్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఆ పజిల్స్ని ఇంకా బ్రేక్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక కాన్సెప్ట్తో వస్తూ ఉంటారు ఈయన ప్రతిసారి. సో రైట్ నౌ రావ్ బహదూర్తో మన ముందుకు వస్తున్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది హీ ఈజ్ ఏం చెప్పాలి ఈ డైరెక్టర్ గురించి, ఎన్ని మాటలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. వెంకటేష్ మహాగారు మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ రావ్ బహదూర్. Hello. హలో అండి, నమస్తే. హౌ ఆర్ యూ? I'm good. How are you? సూపర్. సో చాలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ చూశాను. Yeah. యాజ్ ఆల్వేస్ మీరు మా ఎక్స్పెక్టేషన్స్, అంటే మీ పేరు రాగానే మా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇది చూసిన తర్వాత కూడా మాకు అదే అనిపించింది. అగైన్ యు ఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ అనొచ్చా? అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే దానికి ఐ హ్యావ్ సంథింగ్. నా ఇంట్లో నా బెడ్రూమ్ డోర్ బయట ఉంటుంది అనమాట. ఇట్స్ రిటర్న్ లైక్ దట్. డోంట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, థింక్ లైక్ దేర్ ఇస్ నో బాక్స్ అని. దిస్ So, ఇస్ గుడ్. yeah. ఓకే. So yeah, I don't think there is a box for me to put my thoughts in, or like to put out of the box పెట్టడానికి కూడా there is, so I think like there is no box. అంటే దిస్ ఈస్ ఫర్ యూ ఆర్ ఫర్ ఎవ్రీ వన్ యువర్ I think it applies to everyone. Yeah. So అంతే, అసలు బాక్సే లేదు అనుకుని ఆలోచిస్తే our thoughts will flow freely అని చెప్పేసి నా ఉద్దేశం. ట్రూ అండి. అందరూ అంటే మనం అనుకుంటాం మనకు ఒక బౌండరీస్ బాక్స్ ఉంటుందని, బట్ వీ రియలీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. Yeah. వీ జస్ట్ క్రియేట్ ఇట్ Yeah, ఇమాజినరీ. everything is imaginary ante. So everyone is storyteller in that sense. So we create our own boxes, we create our own stories, and we try to live in them, in those stories. So yeah, and Ravadur is also something that is related to సో the ఏంటి stories రావ్ that we బహదూర్లో create. ఉన్న ఇమాజినరీ స్టోరీ ఏంటి అసలు? అదే అంటున్నా. సో ఎవ్రీవన్ విల్ హ్యావ్ their own imaginary stories and they try to live in them కదా, they try to fit into those stories. సో అట్లాగే ఈ కథ కూడా ఈ వాడి కథలో వాడు ఫిట్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు రావు బహదూర్ అంతే ఆ క్యారెక్టరు. సో బట్ యా, ద ట్రూత్ ఇస్ ట్రూత్ అట్లా. సో అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ అన్నారు, ఇమాజినరీ అన్నారు. హౌ ఇట్ కమ్స్ యాక్చువల్లీ అంటే ఈ ఇమాజినరీ ఈ స్టోరీస్ కావచ్చు ఒక పర్సన్ బిలీఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కదా. యా బిలీఫ్ వల్లే కదా ఈ స్టోరీ అనేది ఒక ఇమాజినరీ అనేది వస్తుంది. యా సో మనందరికీ అసలు ఆ బిలీఫ్ సిస్టమే లేకపోతే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది. వాట్ యు సే అబౌట్ దిస్ థింగ్? అంటే తరతరాలుగా వచ్చేటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఏజెస్ వచ్చే అలవాట్లు, లేదంటే ఎవరో ఎక్కడో ఏదో ఒకటి చెప్పుంటారు. ఆ క్షణానికి అది తన ఆలోచన అయి ఉండొచ్చు, కానీ అది ఒక కల్చర్లో కలిసిపోయి అది మారిపోయి అది ప్రభావితం చేస్తూ వస్తుంది అనమాట. మనం చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగే ప్రాసెస్లో కూడా మన పేరెంట్స్ ఏదైతే ప్రభావితం అయ్యారో వాటిని మనకి ఫీడ్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ దట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్, అవేర్నెస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ బ్రేక్ దిస్ సైకిల్ అన్న ఉద్దేశం. సో రావ్ బహదూర్ చూసిన తర్వాత ఆడియన్స్ ఎటువంటి అవేర్నెస్తో బయటకు వస్తారంటారు? అవేర్నెస్తో బయటకు ద వే దే స్టార్ట్, ద వే దే లుక్ ఎట్ ద వరల్డ్ అండ్ దేర్ ఓన్ స్టోరీస్ విల్ స్టార్ట్ టేకింగ్ క్వశ్చన్ ఇవ్వాలా? షిఫ్ట్ అవుతుంది. జస్ట్ పర్స్పెక్టివ్, ఇంకొక పర్స్పెక్టివ్ ఆలోచిద్దాం, అవును కదా కరెక్టే కదా అనే స్పేస్లోకి రావచ్చు. యా. అండ్ చూసుకున్నట్లయితే వింటేజ్ వైబ్ ఇచ్చారు. అంటే ఇది కంప్లీట్లీ మీ ఇమాజినరీ స్టోరీ అనొచ్చా, లేకపోతే ఏమన్నా రియలిస్టిక్గా హిస్టారికల్ బేస్డ్ ఈవెంట్స్ ఏమన్నా లేదండి, include అబ్సల్యూట్లీ కమింగ్ ఫ్రమ్ మై ఇమాజినేషన్. ఇట్స్ ప్యూర్ ఒరిజినల్. లైక్ కంచరపాలెం ఎలాగైతే జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్, ఇట్స్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ప్యూర్ ఇమాజినేషన్ స్పేసే. కాకపోతే ఏంటంటే ఆబ్వియస్లీ నా లైఫ్ అబ్జర్వేషన్స్, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, నేను పిక్ చేసుకున్నటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో వీటన్ని ఖచ్చితంగా కలుస్తాయి కదా కథ రాసేటప్పుడు. సో అట్లా obviously. film is original. Like there is no reference for this film. ఓ వండర్ఫుల్.
మీ ఓన్ అంటే మీ అబ్జర్వేషన్ అని చెప్పారు. బట్ మీరు అవన్నీ కలగలిపి ఒక వింటేజ్ వైబ్ ఇచ్చారు మాకు. అట్ ద సేమ్ టైమ్ ఆ కలర్ ప్యాలెట్స్ కావచ్చు, అలాంటి చాలా కాన్షియస్ ఉన్నారు ప్రతి విషయంలో అనిపించింది. సో, ఆ ఇమాజినేషనరీ ఇవన్నీ థింగ్స్ కలగలిపి ఎందుకు మీకు అనిపించింది లైక్ యూ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ అ వింటేజ్ ఎట్ యాంబియన్స్ అండ్ యాహ్! సైంటిఫికల్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ 1991 మెజారిటీ ఆఫ్ ద స్టోరీ సైంటిఫికల్లీ. అది ఎందుకని సినిమా చూసినప్పుడు తెలుస్తది. 1968 నుంచి 1991 మధ్యలో మెజారిటీ ఆఫ్ ద స్టోరీ జరుగుతుంది. దేర్ ఇస్ 1-2% దట్ హ్యాపెన్స్ బిఫోర్ 1968 ఆల్సో. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టోరీ ఈ టైమ్ లైన్‌లో నడుస్తుంది. దీనికి మొదటి కారణం ఏంటంటే అది ఇప్పుడు పెట్టొచ్చు, ఎప్పుడైనా పెట్టొచ్చు. సో, ఒక కొత్త రకమైన అనుభూతినివ్వాలి. సైంటిఫికల్లీ ఐ హావ్ టు మేక్ ఇట్ ఇన్ 1991. పుట్ పార్ట్ ఆఫ్ స్టోరీ ఇన్ 1991. దానికి మించి రీజన్స్ ఏంటంటే గనక ఖచ్చితంగా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్‌కి అనే ఒక ఉద్దేశం అనమాట. ఇట్స్ జస్ట్ నాట్ నేను పీరియాడిక్ ఫిల్మ్ తీయాలనుకున్నాను కాబట్టి పీరియాడిక్ ఫిల్మ్ కాలేదు. ఈ కథ రాసిన తర్వాత ఈ కథ ప్రాసెస్‌లో అది పీరియాడిక్ ఫిల్మ్ అవ్వాల్సొచ్చింది. బికాస్ ఆఫ్ చెప్పా కదా సైంటిఫిక్ రీజన్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఈ డివైస్‌ని యూజ్ చేసుకొని పీరియాడిక్ ఫిల్మ్ అనే డివైస్‌ని యూజ్ చేసుకొని పీరియడ్‌లో వెనక్కెళ్ళి చెప్తున్నాం కదా! సో, యూజ్ చేసుకొని దీన్ని చాలామంది తీస్తుంటారు పీరియాడిక్ ఫిల్మ్స్ అందరూ తీస్తుంటాం కదా! సో, దీన్ని కొత్తగా ఇట్లా ఒక కొత్త అనుభూతి ఎలా ఇవ్వచ్చు? బీట్ మీరన్నట్టు కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి కదా! సో, వి రీసెర్చ్డ్ అండ్ మేము ఎందుకు ఎక్కడి నుంచి ఎందుకు 1960s ఒక రంగులో ఉంది, ఇంకో రంగులో ఉంది దానికి ఒక రీసెర్చ్ ఇలా చేద్దాం. దిస్ విల్ గివ్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్ టు ఆడియన్స్. పాస్ట్‌లోకి వెళ్ళినట్టు ఉండాలి. 1960స్‌లో ఆడియన్స్ ట్రాన్స్‌పోర్ట్ అవ్వాలి 1960స్‌కి. అది ఎలా కుదురుతుంది? అప్పుడు కలర్స్ ఎలా ఉండుంటాయి? అప్పుడు వాళ్ళేసుకున్న వస్త్రాల కలర్ కాస్ట్యూమ్స్ కలర్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళ వాల్ పెయింటింగ్స్ కావచ్చు, అక్కడ డెకరేషన్ కావచ్చు, ఆ అరిస్టోక్రసీ అంటే ఆ రాజభవనంలో ఎట్లా ఉండుంటాయి కలర్స్? ఇయన్నీ రీసెర్చ్ అండ్ ఇమాజినేషన్‌తో వి కేమ్ అప్ విత్ వన్ ప్యాలెట్ అండ్ వి యూజ్డ్ దట్ అనమాట. వండర్‌ఫుల్. అంటే ఇక్కడ మనం ఒక స్టోరీని ఆబ్వియస్‌లీ ఆ ఎమోషన్‌ని చక్కగా ప్రెజెంట్ చేయాలి. యాహ్! కన్వే చేయాలి ఆడియన్స్‌కి. అట్ ద సేమ్ టైమ్ విత్ థాట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. వన్ సింపుల్ రీజన్ ఏంటంటే వి వాంటెడ్ టు బి ఆథెంటిక్. ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ ఫిల్మ్స్‌లో లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే బ్రౌన్స్, వైట్స్, బ్లాక్స్ ఇట్లా కొంచెం ఎందుకంటే Yes. మనకి వెస్టర్న్ పీరియాడిక్ ఫిల్మ్స్ ఎట్లా కనిపిస్తాయో అట్లా ట్రై చేస్తాం మనం. దాన్ని కానీ ఇండియా ఈజ్ వెరీ కలర్‌ఫుల్. అంటే ఈ రోజుకి కూడా ఐ థింక్ మోస్ట్ కలర్‌ఫుల్ కంట్రీస్‌లో ఇండియా ఈజ్ ఆల్సో వన్. జపాన్, ఇండియా, మేబీ సమ్ ఈస్టర్న్ కంట్రీస్. సో, ఇప్పుడే ఇంత కలర్‌ఫుల్‌గా ఉందంటే అంటే మనల్ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది మినిమలిజం. ఇప్పుడే ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఎంత మినిమలిజం ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా. 1960స్‌లోకి వెళ్తే అసలు ఎంత కలర్‌ఫుల్‌గా చాలా ఉంటది. క్రియేటివిటీ కూడా. యాహ్! సో వి ఆర్ మిస్సింగ్ ద కలర్ అండ్ ద లైఫ్ ఇన్ లైఫ్ అని అనిపిస్తుంది. Yeah, so నాకు. that's what I'll if you come to my house, it will be very colorful. My house is going like it looks very colorful because somewhere మినిమలిజం అనేది ఐ థింక్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది వెస్ట్ అగైన్. మన మీద వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల వి బికేమ్ వెరీ మినిమల్ గానీ ద జాయ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బీ కలర్ఫుల్ ఈజ్ వాట్ ఇన్ కలర్ఫుల్ ఇన్ థాట్స్, కలర్ఫుల్ ఇన్ ప్రెజెంటేషన్, కలర్ఫుల్ ఇన్ సరౌండింగ్స్. దిస్ ఇస్ జాయ్ కదా. True. సో యా సో బికాస్ నేచర్ ఈస్ కలర్ఫుల్. వెరీ ట్రూ. హ్యూమన్ బ్రెయిన్ ఇవాల్వ్ అయ్యే కొద్దీ దే వాంట్ ద కామ్నెస్, దే వాంట్ దట్ సెటిల్డ్‌నెస్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు అప్పుడే ఈ మినిమలిస్ట్ అనేది లేదా ఆ కలర్స్‌లో కూడా మనం చాలా డిమ్ కలర్స్ పిక్ చేసుకోవడం గానీ అట్లా అనిపిస్తూ ఉంది. వాట్ డు యూ ఐ సే అబౌట్ దిస్ థింగ్? థింక్ బికాస్ బేసిక్‌లీ ఏం లేదండి. మనకెందుకు కలర్స్ ఎక్కువున్నాయి ఈ ఈస్టర్న్ ఏషియాలో అంటే బికాస్ మోస్ట్ ట్రాపికల్ రీజన్స్‌లో ఉన్నాం గదా! సో, మనకెప్పుడు కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మినిమలిజం ఈస్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ వేర్ సంవత్సరంలో 6 నెలల వరకు మంచు పడి మొత్తం కలర్స్ అన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి. సో, అండ్ ద వెదర్ దేర్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో, మినిమలిజం అక్కడ స్టార్ట్ అయింది. అది సమ్‌వేర్ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ మనల్ని పాలించింది కదా 2 సంవత్సరాలు. సో, ఇది ఉండకూడదు, ఇది తీసేసి ఇక్కడ మొత్తం ఫ్లాట్ చేయి. మినిమలిజం అలా ఏర్పడింది మనకి. లైక్ వెస్ట్ వచ్చి మనల్ని చాలా రోజులు రూల్ చేశారు కాబట్టి.
మినిమం. అండ్ సమ్‌వేర్ ఎడ్యుకేషన్ ఆల్సో వెస్టర్నైజ్డ్ కాబట్టి మన ఎడ్యుకేషన్ అంతా కూడా. సో, దట్ మినిమలిజం ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ సోర్సెస్. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్, లైక్ మై జనరేషన్ ఆర్ లైక్ ద సరౌండింగ్ జనరేషన్స్, దట్ వి ఆర్ కమింగ్ బ్యాక్ టు అవర్ ట్రూ సెల్వ్స్. బీయింగ్ కలర్‌ఫుల్, బీయింగ్ నాట్ ఎవ్రీవన్ వస్తారు. ఓన్లీ మీలాంటి నిదానంగా పర్సన్స్. నిదానంగా వస్తారు. యాహ్! ట్రూ. యాహ్! సో రీయూనియన్ అనొచ్చా ఆఫ్టర్ యాహ్! 5 ఇయర్స్ రైట్? యాహ్! సత్యదేవ్. యాహ్! 5 ఇయర్స్ తర్వాత. సో ఎట్లా అంటే హ్యావ్ యూ సీన్ ఎనీ చేంజెస్ ఇన్ హిమ్ యాజ్ అన్ యాక్టర్? ఎలా ఎవాల్వ్ అయ్యారు అనే విషయానికి వస్తే వాట్ చేంజెస్ యూ హ్యావ్ నోటీస్డ్ ఇన్ హిమ్? అమ్మో! సత్య అసలు పరిధి దాటిపోయిన నటుడైపోయాడు ఈ 5 ఏళ్లలో. అంటే ఇంక సత్యదేవ్ నౌ యూ టెల్ హిమ్ ఎనీథింగ్ హీ కెన్ డూ ఇట్. అండ్ సత్యలో వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, హీ లెర్న్డ్ హౌ నాట్ టు టేక్ హిస్ క్యారెక్టర్స్ హోమ్. అప్పటికి రావు బహదూర్ అనేవాడు చాలా ఛాలెంజ్ చేసాడు. ఈడొచ్చేస్తుండేవాడు గేట్ దాకా, ఇంటి గేట్ దాకా. కానీ నా లైఫ్‌లోకి నువ్వు ఎంటర్ అవ్వమాకు. నేను గేట్ తీసి బయటికి రాగానే నేను నీ బట్టలేసుకుంటా. నువ్వయిపోతా, నేను క్యారెక్టర్ అయిపోతా. కానీ ద వే హీ మేనేజెస్ హిస్ ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్, ఐ థింక్ హీ గాట్ దట్ బ్యాలెన్స్. వి ఆల్ నీడ్ దట్ బ్యాలెన్స్. Yeah, definitely. I learned that from Satya, definitely. How to prioritize personal life while excelling in your profession. అది సత్యదేవ్ దగ్గర నేర్చుకున్నాను సో నేను. వాట్ ఆర్ ద థింగ్స్ యూ లెర్న్? ప్లీజ్ లెట్ మీ టెల్ us. For example, Like, we need that. Satya, the time that he gives to his family and the kind of love that he shares with his Deepika Garu or Nikki, his son, it surprises me actually. It surprises me because he was living like Rao Bahadur for 18 hours in the set. He's going home as that loving father and husband. And అది చాలా బాగా అంటే ఎక్కడో ఆ బ్యాలెన్స్ రాకపోతే అంత ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ అంత స్విచ్ అవ్వడం ఫ్యామిలీ. హీ లెర్న్ దట్. బ్యాక్ దెన్ హీ వాస్, అంటే ఉగ్రపసి చేస్తున్నప్పుడు హీ వాస్ స్టిల్, ఐ స్టిల్ రిమెంబర్ ఉగ్రపసి చేస్తున్నప్పుడు దే వర్ ప్రెగ్నెంట్. ద కపుల్ వాస్ ప్రెగ్నెంట్ అనమాట. సో బేసిక్లీ నిక్కీ వాజ్ ఇంకా నిక్కీకి పుట్టలేదు. సో అప్పుడేంటంటే హిస్ ఫోకస్ వాజ్ ఆన్ లైక్ మేకింగ్, అంటే బిల్డింగ్ దట్ కెరియర్, డూయింగ్ సంథింగ్. నౌ నౌ హీ యాక్చువల్లీ, అంటే బ్యాలెన్స్ వచ్చింది, సెటిల్డ్. సూపర్ బ్యాలెన్స్ వచ్చింది. ఐ నో హౌ టు బిల్డ్ మై కెరియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే బేసిక్లీ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసి కాదు, పర్సనల్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ నేను ప్రొఫెషనల్ ఎలా బిల్డ్ చేయగలను అనేది సత్య ఎక్సెల్ చేశారు. వండర్ఫుల్ అసలు, రియలీ గ్రేట్. సో మీరు ఎట్లా మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? బికాజ్ ఇలాంటి ఒక స్టోరీస్ రాయాలి ఇంత డెప్త్, అండ్ యూ నో దాట్ లైక్ వీ ఆల్ నో యువర్ వర్క్. సో హౌ యూ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో దిస్ స్టోరీ టెల్లింగ్ పార్ట్, రైటింగ్ పార్ట్? సో 1.5 years బ్యాక్ వరకు కూడా వెన్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కూడా, కంచెపాలెం ముందు బాగానే ఉండేది. కంచెపాలెం తర్వాత ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వరకు కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ వచ్చింది నా లైఫ్లో కూడా, లైక్ పర్సనల్ లైఫ్. అంటే అన్నెసరీ ప్రెషర్స్. అంటే నేను ఎప్పుడు సినిమాని కాంపిటీషన్గా తీసుకునేవాడిని కాదు. మధ్యలో ఎక్కడో మనం ఒక సినిమా వచ్చి దానికి రికగ్నిషన్, సక్సెస్, అదే సోకాల్డ్ సక్సెస్ అండ్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత సమ్వేర్ అదొక పెద్ద బర్డెన్ అయి కూర్చుంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను కూడా కొంచెం పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయ్యింది. బట్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో కూడా దట్ ఇంబ్యాలెన్స్ వాజ్ దేర్, స్టిల్ దేర్. ఆఫ్టర్ ఐ థింక్ ఆ తర్వాత ఏదో జరిగింది మొత్తానికి. ఇట్ ఆల్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు అనిపిస్తుంది. లైక్ ఏదైనా కూడా మనం ఇనిషియల్గా అది ఎక్స్పీరియన్స్ అయ్యాకే ఆ బ్యాలెన్స్ అనేది, ఆ సెటిల్నెస్ అనేది వస్తుందేమో నాకు అనిపిస్తుంది. ట్రూ అండి అది. అంటే దానికి ఇప్పుడు ఆ 7-8 years ఆఫ్ ఆ జర్నీ ఏదైతుందో, ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ గాన్ త్రూ దట్ జర్నీ, ఐ వుడెంట్ హ్యావ్ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ మై ట్రూ సెల్ఫ్ బిఫోర్ మేకింగ్ కంచరపాలెం ఆర్ లైక్ హూ ఐఎమ్ రైట్ నౌ. ఈ వాల్యూ అనేది ఆ మధ్యలో ఆ సఫరింగ్ త్రూ వెళ్ళకపోతే మనకు అర్థమే కాదు.
ఈ పాయింట్ నేను ఒప్పుకుంటా. కానీ అట్ ద సేమ్ టైమ్ మీకిది అనిపించదా? లైక్ ఆ సఫరింగ్ అనేది 7 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ వాటెవర్. లైక్ ఆ పీరియడ్ అంతా మనకు టైమ్ సేవ్ అయ్యేది కదా! మనం ఇంకొంచెం కాన్షియస్ ఉంటే అంటే నా అని వరకు అనిపించలేదా? నేనేం టైం వేస్ట్ చేయలేదు. సో నేను జనరల్ పర్స్పెక్టివ్ యాహ్! చెప్తున్నా. టైం అనడం కన్నా చాలా పీస్ సేవ్ అయ్యేది. వి వుడ్ ఎగ్జాక్ట్‌లీ. హావ్ లివ్డ్ ఆర్ అంటే ఇప్పుడు ఆ 7 ఇయర్స్ ఆఫ్ లైఫ్ వి వుడ్ హావ్ లివ్డ్ ఫుల్‌ఫిల్లింగ్‌లీ. యెస్. ఆహ్, ఇప్పుడు నేనేం ఫుల్‌ఫిల్ కాలేదు అనట్లేదు కానీ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ డెఫినెట్‌లీ. ఆహ్, బట్ ఆ అప్‌హిల్ ఎక్కితేనే కదండీ! అంటే మనకి వరల్డ్ వ్యూ కనపడేది. అంటే క్లియర్‌గా ఏంటనేది తెలిసేది. ఐ యామ్ నాట్ రిగ్రెటింగ్ ఎట్ ఆల్. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ కుడ్ బి బెటర్. ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. బట్ ఐ యామ్ నాట్ రిగ్రెటింగ్ ఎట్ ఆల్. ఐ లెర్న్డ్ ఎ లాట్ అండ్ ఐ యాక్చువల్లీ కేమ్ బ్యాక్ టు మై సెల్ఫ్. హూ ఐ యామ్ లైక్ నౌ అంటే ఇంకొకటేంటంటే ఫిల్మ్ మేకింగ్‌లో వచ్చేసరికి టూ మచ్ ఎక్స్‌పోజ్ అయిపోతాం గదా! యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ ఎక్స్‌పోజ్ అయిపోయినప్పుడు మన లైఫ్ మనం బతుకుతున్నాం అనుకోండి. హ్మ్. అందరూ అనుకుంటారు ఫిల్మ్స్‌లోకొచ్చి రికగ్నిషన్ వచ్చి అంటే సెలబ్రిటీ ఈ పదాలన్నీ ఉంటాయి కదా! అవును. ఇట్ విల్ బి వెరీ ఫన్ అని చెప్పేసి అనుకుంటారు కానీ లైమ్ లైట్‌లోకి రా లైమ్‌లైట్‌లోకి రాగానే ఫ్రీడమ్ పోతది. ఎందుకంటే నువ్వు తుమ్మినా దగ్గినా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌పోజ్డ్ కదా! యూ కాంట్ బి యువర్ సెల్ఫ్ అని యువర్ అనిపిస్తది. సెల్ఫ్. కానీ ఇప్పుడు ఆ భయంతోనే మనం చాలా రకాలుగా మారిపోతాం. హ్మ్. చాలా మాస్క్‌లు ఏసుకుంటాం. యెస్. మనలాగా మనం కనపడకుండా ఉండడానికి. యెస్. ఈ మాస్క్‌లు ఏసుకున్నప్పుడు జరిగే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్‌లో మనం సఫర్ అయింది ఏదైతే ఉందో, సఫర్ అయ్యేది ఏదైతే ఉంటదో, ఆహ్, ఆ సఫరింగ్ మనకి నేర్పిస్తది. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మాస్క్ నాన్న. నీలాగా నువ్వుంటూ నువ్వు లైమ్‌లైట్‌లోకి వచ్చినా కూడా నీలాగా నువ్వు ఉండే టెక్నిక్స్ ఏంటి? నీలాగా నువ్వు బతకగలిగే యూజ్ అవ్వకుండా ఏ ఉంటే ఏంటనేది నేర్పిస్తది. ఆ సఫరింగ్. ఎన్నాళ్ళని మనలాగా మనం ఉండకుండా ఉంటాం ట్రూ కదా! అండి. సో, అది ఏదో ఒక రోజు పటాపంచలయిపోతాయి. మాస్క్‌లన్నీ పటాపంచలయిపోయి నీలాగా నువ్వు బతుకు. ఏదో ఒక రోజు బ్యాక్ టు హోమ్ వి హావ్ టు యాహ్! గెట్ డెఫినెట్‌లీ. బ్యాక్ టు హోమ్. దిస్ ఈస్ హోమ్. యెస్. యాహ్! యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, మోస్ట్‌లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మూవీస్ ఎప్పుడు కూడా కమర్షియాలిటీ టచ్ అవుతూ అదే ఫోకస్ చేస్తారు. ఆబ్వియస్‌లీ ఇంకా పల్స్ ఆఫ్ ఆడియన్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్న పాయింట్స్ అయితే అవే ఉంటుంది. బట్ యువర్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. లైక్ హట్కే ఫ్రమ్ ద అదర్ థింగ్స్ అనిపిస్తది. లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు ఇవన్నీ. లైక్ ఎందుకు అట్లాగా? వై డు యూ See, because I don't put audience as I told you మన ఫస్ట్ లైనే థింక్ దేర్ ఈస్ నో బాక్స్ అని. మనం ఎక్కడో ఆడియన్స్ అందరిని ఒక బాక్స్‌లో పెట్టి ఆడియన్స్‌కి ఇది కావాలంటున్నామేమో అనిపిస్తది. అది కానీ ఇట్స్ నాట్ ట్రూ కదా! ఇన్ ప్రాక్టికల్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ ట్రూ బికాజ్ ఆడియన్స్ ఈస్ నాట్ వన్ ఎంటిటీ. ఒక ఆర్గనైజేషన్ కాదు. ఈ ఆర్గనైజేషన్‌కి ఇది నచ్చిద్దంటానికి. ఆ! ఆడియన్స్ ఈస్ ఇప్పుడు 1,00,00,000 మంది సినిమా చూస్తే 1,00,00,000 ఎంటిటీస్ అవి. Everyone has their own thought process, everyone has their own interpretation, and everyone wants what they want in cinema or in entertainment, in the form of entertainment ఏదైనా. Everyone wants something different, హ్మ్. right? సో అలాంటప్పుడు ఆడియన్స్ యాజ్ అ హోల్ ఇదే కావాలి ఆడియన్స్‌కి అని ఎలా డిసైడ్ చేస్తున్నాం మనం అనేది నాకు అర్థం. అందుకనే అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఆడియన్స్ ఇన్ ఎ బాక్స్, యూ ట్రై టు బీ ఇన్ ద బాక్స్. When you do something different, people will say that you did out of the box because you thought audience are in the box. For me, there is no box. There is no box. Every individual have their own boxes. సో వాట్ ఐ లెర్న్ నౌ అంటే నాకు కొత్తగా అనిపించింది. దేర్ ఈస్ నో బాక్స్ అనే పాయింట్. Yeah, దిస్ ఇస్ there is వెరీ no. ఇంప్రెసివ్ యాక్చువల్లీ. సో 'రావ్ బహదూర్' చూసిన తర్వాత ఆడియన్స్‌కి మీరు ఎటువంటి ఈసారంటే ఏ పజిల్‌లో వాళ్ళు వెళ్తారు? ఏ థాట్‌ని క్యారీ చేస్తారు టిల్ హోమ్? మరి సీరియస్ అయిపోద్దేమో ఈ సినిమా. టోన్ సీరియస్ కాదు. దిస్ ఇస్ అ వెరీ ఫన్ ఫిల్మ్ టు వాచ్. కానీ దేర్ ఆర్ కాంప్లెక్స్ ఐడియాస్. దేర్ ఈస్ సంథింగ్ వెరీ డీపర్ డిస్కషన్స్ దట్ దిస్ ఫిల్మ్ విల్ లీవ్ యూ విత్. Hmm. డిస్కషన్ విత్ యువర్ సెల్ఫ్. హ్యుమానిటీ తాలూకా రూట్స్‌ని కదిపేస్తది. దట్ ఈస్ వై ఇఫ్ యూ సీ roots, they are roots. ఓకే. So the roots in this film are representing the roots of humanity. Human race basically. ఓకే. Yeah. సో మనం రేస్‌లో ఎంత ముందుకెళ్ళినా మన రూట్స్ దగ్గరికి రావాలి అనే పాయింట్. Yeah, roots లో we are all like what human being is merely what we are అనేది చెప్పేది రూట్ లెవెల్‌లో is రావ్ బహదూర్.
వెరీ నైస్. కానీ ప్రెజెంటింగ్ వే అనేది కొంచెం ఆబ్వియస్‌లీ స్క్రీన్ ప్లే ఇవన్నీ గూడా కొంచెం డిఫరెంట్ వేలో ఉన్నాయి. బట్ వాట్ డూ యూ థింక్ లైక్ పీపుల్ విల్ టేక్ ఇట్ థాట్? అంటే ఏదైతే మనం వింటేజ్ అట్మాస్ఫియర్ ఇచ్చామో అండ్ యాహ్! కొంచెం కొత్తగా ప్రయత్నం చేశాం గదా! సో, అది ఎక్కుతదా జనాలకి అనే పాయింట్‌కొస్తే అసలు? అబ్సల్యూట్లీ. ఐమ్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ మై తెలుగు పీపుల్ విల్ నాట్ మై తెలుగు పీపుల్ విల్ చెరిష్ దిస్ ఫిల్మ్, దట్ దిస్ ఈస్ అవర్ ఫిల్మ్ అని. At the same time, audience in any corner of the world will love the ideas that are presented in this film. వావ్! So that I can, because అదే సెల్ఫ్ బోస్టింగ్ కాదు. నేను రాశాను కాబట్టి మీరందరూ శుభ్రంగా సూపర్‌గా ఎంజాయ్ చేసేస్తారని చెప్పటం కాదు. ఒక 200 మంది ఈ సినిమాకి పనిచేస్తే, సరే ఒక మెయిన్ కోర్ టీమ్ ఒక 30 మంది పనిచేస్తే, 30 మంది తెలుగు వాళ్ళ 30 మంది మనుషుల సృజనాత్మకత దీంట్లోకెళ్ళింది. హ్మ్. దాన్ని రాసింది, డైరెక్ట్ చేసింది నేను కావచ్చు. బట్ దాన్ని మోసింది మిగతా వాళ్ళందరి సృజనాత్మకత కూడా యాడ్ అయింది కదా! యాహ్! ట్రూ. సో, ఇంతమంది సృజనాత్మకంగా ఆలోచిస్తే రావు బహదూర్ వస్తది. యాహ్! సో, దట్ ఈస్ వాట్ రావు బహదూర్ సినిమా పర్ఫార్మ్ చేసే డ్యూటీ అదనమాట. మీరు చెప్పారు లైక్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఇయర్స్ లైక్ 5 ఇయర్స్ ఫర్ యూ. ఎందుకు అసల అంత? దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. చాలా నేను దాని గురించి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మన ఇద్దరికి ఒక 2 రోజులు అయిపోద్ది. కానీ టు పుట్ ఇట్ సింప్లీ, 'కేర్ ఆఫ్ కంచిపల్లి' అనే సినిమా తీసా. మనకి ఎక్కడో గాని లేబులింగ్ అనేది ఒక చాలా అలవాటు. హ్మ్. ఒక రకంగా సినిమా తీసి దాంట్లో సక్సెస్‌ఫుల్ అవుతాయి ఒక జానరాలో. ఒక కైండ్ ఆఫ్ సినిమాలో. వీడు ఇలాంటి సినిమాలు మాత్రమే తీయగలిగే సమర్థుడు. వీడి సామర్థ్యం ఇలాంటి సినిమాలు తీయటమే అనే ఒక లేబుల్ పెడతది. హ్మ్. సో, నాకది సమస్య అయిపోయింది. నేను 'కంచిపాలెం' అనేది తీసింది రోజుకి నేను దర్శకుడిని అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి అనుకున్న టైంలో రోజుకి 100 మెంబర్స్ డైరెక్టర్ అవ్వాలనుకునేవాళ్ళు. రోజుకి 100 మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో డైరెక్టర్లు అవ్వడానికి దిగేవాళ్ళు. హ్మ్. ఇవాళ రోజుకి 500 మందో, 1000 మందో అవుతున్నారు. 1000 మంది దిగుతున్నారు హ్మ్. హైదరాబాద్‌లో డైరెక్టర్ అవ్వాలి. ఇప్పుడు మచ్ మోర్ కాంపిటీషన్. సో, ఆ రోజుల్లో అంతమంది యాస్పైరింగ్ డైరెక్టర్స్‌గా ఉన్న టైంలో నాలో ఉన్న సృజనాత్మకతగా, నాలో ఉన్న క్రియేటివిటీకి గుర్తింపు ఎట్లా రావాలి? నేనిక్కడున్నా, హలో! ఈ గుంపులో నేనొకడున్నా, ఇక్కడ చూడండి నన్ను అని నాకు ఐడెంటిటీ ఎట్లా వస్తది అనేదంటే, ఏం జరగట్లేదు ఆ టైంలో. నాకు సామర్థ్యం ఉండి, నేను చేయగలిగే నా ఆలోచనల్లో ఆ సామర్థ్యం ఉండి, అలాంటి పర్టిక్యులర్ స్టైల్‌లో ఒక సినిమా, ఏ సినిమా రావట్లేదంటే 'కంచిపాలెం' లాంటి సినిమా రావట్లే అది ఆ టైంలో. మీకెలా మీకు సెన్స్ అయింది? ఐ నేను మీన్ హౌ? ఆడియన్స్ కూడా కదా! నేను రెగ్యులర్‌గా సినిమాలు కూడా చూస్తుంటా కదా నేను. హుహు. సో, నేను మిస్ అవుతున్న సినిమా ఏంటి అనే దాంట్లో ఓకే. ఇట్లాంటి ఆథెంటిక్ రిప్రజెంటేషన్, ఆథెంటిక్ ఫిల్మ్ మేకింగ్ కొంచెం అప్పట్లో కొంచెం తక్కువే ఉంది. మేబీ అర్బన్ స్పేస్‌లో ఉంది. 'పెళ్లి చూపులు' వాస్ అన్ ఆథెంటిక్ అర్బన్ ఫిల్మ్. బట్ ఇన్ కంచిపాలెం, అగైన్ ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ రూరల్ ఫిల్మ్. ఇట్ ఈస్ ఎ సబర్బన్ ఫిల్మ్. యెస్. అనొచ్చు. బ్లైండ్. యాహ్! ఆ! సబర్బ్ ఫిల్మ్ గదా! సో, హ్మ్. ఆ సబర్బ్‌లో ఆథెంటిక్ లైఫ్ చూపించే సినిమాలు అంతగా రావట్లేదు గదా! హ్మ్. సో, ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్, సో దట్ నేను ఇన్ కనిపిస్తానని చెప్పి. బ్రాడర్ పిక్చర్ చూస్తేనే ఇది తెలుస్తది మనకు. లైక్ యాహ్! హ్మ్. సో, అందుకని కంచిపాలెం చేశా. కాకపోతే అదేమైందని నాకో ముద్రేసింది. రూరల్ ఫిల్మ్ మేకర్ అని చెప్పేసి, రూటెడ్ ఫిల్మ్ మేకర్ అని చెప్పేసి. నేను రూరల్ ఫిల్మే తీయలేదు, నన్ను వీళ్ళెందుకు రూరల్ ఫిల్మ్ మేకర్ అంటున్నారు. నేను తీసింది కంచరపాలెం. కంచరపాలెం అనేది వైజాగ్ నడిబొడ్డులో ఉండేటువంటి ఒక సబర్బన్ ఫిల్మ్ నేను చేసింది. హ్మ్. ఎక్కడో డెఫినిషన్స్ ఇంకా మనం మారాలేమో. మన ఫిల్మ్ మేకింగ్ ఇవాల్వ్ అవుతుంది కానీ డెఫినిషన్స్ ఇవాల్వ్ అవ్వట్ల. హ్మ్. సో, అలా లేబుల్ ఒకటి పడింది. దాని తర్వాత 'ఉగ్రరూపస్థితి' చేశాను. అవసరం, ఆ టైంలో అది చేయాల్సొచ్చింది, చేశాను. అప్పుడు అది నిజంగా రూరల్ ఫిల్మ్ చేశా. ఎళ్లి ఒక పల్లెటూరులో సినిమా తీశాను. యాహ్! సో, దానివల్ల ఆ బ్రాండ్ ఇంకొంచెం పెరిగిపోయింది. నేను ఆ తర్వాత రావు బహదూర్ ఎళ్లి చెప్తుండే, ఆల్రెడీ మన మీద ఒక లేబుల్ ఉంది గదా! ఆ! మేబీ ఇది ఎలా తీస్తాడు అనే క్వెషన్ కావచ్చు. ఇంకా వేరియస్ వేరియస్ క్వెషన్స్ రీజన్స్ కావచ్చు. యాహ్! అది మెయిన్ రీజన్ అనుకుంటున్నా. ఈ సినిమా విల్ గివ్ మీ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, దట్ యూ నో ఈ లేబుల్స్ నుంచి ఇండిపెండెన్స్ ఇస్తది నాకు ఈ సినిమా ఫస్ట్ అని నా నమ్మకం. లేబర్స్ నుంచి ఇండిపెండెన్స్ ఇస్తది. మీ వెర్షన్ అది. బట్ యూ ఆర్ ఫ్రమ్ ది బిగినింగ్ యూ ఆర్ ఇండిపెండెంట్ యాహ్! బ్యూటిఫుల్ స్టోరీ టెల్లర్. అదే మన కంచరపాలెం చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ థింగ్ అది ఒక రకమైన యూనో ఝలక్ ఇస్తదనమాట లాస్ట్‌లో. ఐ ఓపెనింగ్ అనొచ్చు.
తర్వాత ఆ రోజు తర్వాత ఈ డైరెక్టర్‌ని ఎప్పుడు కలుస్తానా అనుకున్నా. ఫైనల్లీ టుడే థ్యాంక్స్. థ్యాంక్స్. ఈరోజు కలిసాను నేను. బట్ రియలీ అంటే ఇలాంటి ఒక ట్రెడిషన్ ఫాలో అవుతున్న కాంపిటీషన్ ఫాలో అవుతున్న ఫీల్డ్‌లో మీరు ఇండిపెండెంట్‌గా మీ థాట్ ప్రాసెస్‌ని స్ట్రాంగ్‌గా తీసుకెళ్తున్నారు. ఎలివేట్ చేస్తూ కాన్ఫిడెంట్‌గా. మేబీ మీరు ఇంటర్నల్‌గా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండొచ్చు. బట్ యాహ్! మీ స్ట్రెంగ్త్ అనేది కాన్ఫిడెంట్‌గా చూపిస్తున్నారు తీసుకొచ్చి అంటే రియల్లీ గ్రేట్. చాలా గట్స్ ఉండాలి దానికి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మై మామ్, డాడ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ పర్సివరెన్స్. మా అమ్మ నుంచే వస్తుందని అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది కావచ్చు. మా డ్యాడీ దగ్గర నుంచి నేర్చుకున్నది కావచ్చు. మా పర్సివరెన్స్ ఈజ్ వాట్ యూర్స్ ఒక వర్డ్‌లో పెట్టాలంటే థ్యాంక్స్ టు మై పేరెంట్స్ ఫర్ బ్రింగింగ్ మీ అప్ లైక్ దిస్. వండర్‌ఫుల్ అండి. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ రూటెడ్ రూటెడ్ స్టోరీ అనొచ్చా? నో. ఓహ్ మై గాడ్! నో. దిస్ ఇస్ లిటరల్లీ ఎ రూటెడ్ ఫిల్మ్ అయిపోయింది. ఆ రూట్స్ ఉండటం వల్ల కదా! ఓహ్ నైస్. అయ్య బాబోయ్! అయితే లేబుల్ పోదైతే. మీరే పెట్టేసారు మళ్ళీ. షిట్ నేను బట్ థాంక్ యూ యాహ్! సో మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ సో మచ్. కంగ్రాచ్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాహ్! సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఏబిఎన్.